హక్కులు లేకున్నా కూడా కొంతమంది ఆల్రెడీ మరి హక్కు ఉంటేంది లేకపోతే నా భూమి పక్క గది ఉంది అది అమ్మితే 50,000 ఉంటే 10, 20 ఇచ్చేసి కొంతమంది ఆల్రెడీ ఆ భూములను కొన్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఇప్పుడు అసైన్ భూములు అంటేనే పనికిరాని భూములు. ఆ భూములల్లో చెట్లు, చేమలు, బొందలు, గడ్డలు ఉన్నాయి. వాళ్ళు ఏదో అసైన్ ఇచ్చినామని ప్రభుత్వం గొప్పలకు ఆ భూమి ఇచ్చిండ్రు. ఆ భూమిని మళ్ళా సాగులోకి తెచ్చుకోవాలంటే ₹1,00,000 విలువన్న భూమిని మళ్ళా సాగులోకి తెచ్చుకోవాలంటే మరో 1,00,000 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటది. కాబట్టి ఆ భూమిని సాగు చేసుకోకుండా అలానే ఉంది. మళ్ళా అలాంటి భూములను వీళ్ళ కండిషన్లు ఏముందంటే 3 సంవత్సరాలు కనుక అసైన్మెంట్ చేసిన తర్వాత భూమి కాపు చేయకపోతే మళ్ళీ గవర్నమెంట్ వాపస్ తీసుకోవచ్చు. ఇక్కడ పెద్ద తిరకాసు. నువ్వు ఇచ్చిందే పనికిరాని భూమి వాడు చేసుకోవాలంటే ఇంతో చెట్టో పుట్టో తీసి 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు ఏదో ప్రయత్నం చేసి, లేదంటే నువ్వు చేసేయాలి. 3 సంవత్సరాలు అది సాగు చేయకపోతే వెనుక తీసుకోవచ్చు అనేది అదొక దొంగ రూల్. అది కూడా మంచిది కాదు. సరే, ఇప్పుడు ఎందుకంటే నాకు కొద్దిగా తెలుసు కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మరి ఇప్పటివరకు అమ్ముడు పోయిన ల్యాండ్స్ ఉన్నాయి, వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మరి ఇదే విషయంలో మరి ఆదివాసీలకు కూడా వాళ్ళకు కూడా అసైన్మెంట్ లాంటి ఇచ్చిండ్రు. మరి ఆదివాసీలు కూడా ఎవరు అమ్ముకోవచ్చు అంటే మరి ఆదివాసేతరులకు కూడా అమ్ముకోవచ్చా? ఎన్నో చిక్కులు ఉన్నాయి. మరి ఎందుకంటే ఇప్పుడు అందరికి కూడా చట్టాల గురించి, ఆదివాసీల గురించి, మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇచ్చిన భూముల గురించి, వాళ్ళ గురకు పనిచేస్తున్న వాళ్ళు కూడా డిఫరెంట్ అభిప్రాయాలు. కొందరు వద్దంటున్నారు, కొందరు ఇవ్వాలంటున్నారు. కాబట్టి ఈ విషయం మీద మరి అందరు కూడా మేధావులు, నిపుణులు వచ్చారు కాబట్టి చర్చ జరగాలి. ఈ చర్చ జరిగిన తర్వాత ఏకాభిప్రాయంగా ఏమన్నా అందరం ఏదన్నా ఒక నోట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ రకంగా ఉంటే బాగుంటది. అయితే ఎందుకంటే ఇప్పుడు రైతుల గురించి, భూముల గురించి కొన్ని నాకంటే మేము కొద్దిగా రైతులం కాబట్టి కొంత అవగాహన ఉంది. కానీ మరి ముందుగా ఈ విషయం మీద మరి కన్నెగంటి రవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ పొద్దున్నే వచ్చేటప్పుడు న్యూస్ లో వస్తున్నది, తెలంగాణలో ఆదాని 12,800 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్టు ఇవాళ ఒప్పందం ముఖ్యమంత్రి గారితో చేసినట్టు. మనం భూమి గురించి మాట్లాడుతున్నాం. ఆ పెట్టుబడులకి ఈ భూమికి కూడా సంబంధం ఉంది. మనం అసైన్డ్ భూముల పట్టాల గురించి మాట్లాడుతున్నాం. ఈ భూమి వాళ్ళ చేతుల్లో మిగులుద్దా లేదా అనేటువంటి ఆందోళన కూడా ఉంది. అందుకని తెలంగాణలో భూమి సమస్య మీద మాట్లాడాలనుకున్నప్పుడు నా అభిప్రాయాలే మాట్లాడతాను. ఇక్కడ నన్ను మొదటి ప్రారంభించమన్నా ఇది చర్చాగోష్ఠి కనుక నా అభిప్రాయాలు చాలా మొత్తం భూమి సమస్య మీద మాట్లాడడం మొదట చేయాలనేది నా అభిప్రాయం. ఇది చివరి అంశం అని నా మనం చివరి నుంచి మొదలుకు రావాలనే ప్రయత్నం చేస్తున్నామా, లేదా మొదటి అంశాలన్నీ అత్యంత ప్రమాదకరమైనవి కనుక చివరి అంశాన్ని మాత్రమే ఎత్తుకున్నామా అనేది ఒక అభిప్రాయం. తెలంగాణలో భూమి సమస్య చాలా పాతది కనుక 1940 దశకంలోనే కొమరం భీం భూమి కోసమే పోరాడిన పోరాటం ఉంది కనుక, ఆదివాసీలకి అడవి మీద హక్కు ఉండాలనేటువంటి నినాదం ఉంది కనుక 1945 నుంచి 50 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగి భూమి చుట్టూనే జరిగింది కనుక 70 దశకంలో 80 దశకంలో భూమి కోసమే ఉత్తర తెలంగాణ అంతా పోరాడింది కనుక భూమి ఎప్పుడు ఒక సజీవమైనటువంటి చర్చని అంశంగానే తెలంగాణలో ఉంది. ఆ భూమి సమస్య పరిష్కారం అయిందా లేదా అనేటువంటిది మనం ఇప్పటికీ చర్చనీయాంశం. ఎందుకంటే 2011 సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్, సామాజిక ఆర్థిక కులగణన వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రజలలో 50% సెంటు భూమి కూడా. అంటే దాని అర్థం 2011 సెన్సస్ ప్రకారం భూమి సమస్య ఇంకా పరిష్కారం కాలేదు అని అర్థం. 2010లో సెర్ప్ చేసినటువంటి ఒక స్టడీలో
కుటుంబాలన్నింటినీ తిరిగినప్పుడు 3 లక్షల దళిత కుటుంబాలకి అసలు సెంటు భూమి కూడా లేదని వాళ్ళు చెప్పారు. చాలా మంది చేతుల్లో అరెకరం, ఎకరం, 2 ఎకరాల కంటే మించి భూమి లేదు దళిత కుటుంబాల చేతుల్లో అనేటువంటిది కూడా చెప్పారు. ఈ గణాంకాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా భూమి సమస్య చుట్టూ చాలానే చర్చలు జరిగినప్పటికీ మొదటి ప్రభుత్వం దళిత కుటుంబాలకి, భూమి లేని దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాననేటువంటిది ప్రకటించారు. వాళ్ళు చెప్పిన మొదటి జీవోలో కూడా సెర్ప్ చేసినటువంటి డేటానే వాడుతున్నారు. అంటే 3 లక్షల కుటుంబాలకు భూమి లేదు కాబట్టి 9 లక్షల ఎకరాలు కొని ఇస్తాం మేము అనేది వాళ్ళు చెప్పినటువంటి మాట. సరే, అంతిమంగా ఒక 6,000 కుటుంబాలకి 17-18,000 ఎకరాలు కొని ఇవ్వడంతో ఆ పథకం ముగిస్తుంది. అంటే ఇప్పటికీ ఆడని కూడా తీసేస్తే 2,95,000 కుటుంబాలకి సెంటు భూమి కూడా లేదు దళిత కుటుంబాలకి, వాళ్ళ లెక్కల ప్రకారమే. సరే, ఈ లోపు ఈ 10 ఏళ్ల అభివృద్ధిలో, కేసీఆర్ గారి అభివృద్ధి నమూనాలో చాలా మంది అసైన్డ్ భూముల్ని కోల్పోయారు. అంటే చాలా మంది ఇంకా భూమి లేని దళిత కుటుంబాలుగా మిగిలారు. ఇదొక సమస్య. అంటే చాలా మందికి ఇంకా భూమి లేదు, భూమి ఒక హక్కుగా రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి చర్చ ఇంకా మిగిలిన దశ. రెండవది, అసలు భూమి ఎంత, దాంట్లో సాగు భూమి ఎంత అనేటువంటి లెక్కలు కూడా తెలంగాణలో లేవు. 2,80,00,000 ఎకరాలలో మొత్తంగా సాగు భూమి, మొత్తం భూమి విస్తీర్ణంలో 1,51,00,000 ఎకరాల సాగు భూమి ఉంది అని చెప్పి పోయిన ఖరీఫ్ లో రైతు భరోసా పంచారు. సుమారుగా ఒక 56-60 లక్షల ఎకరాల అటవీ భూమి ఆదివాసీల ప్రాంతాల్లో ఉంటే 1,51,00,000 ఎకరాల సాగు భూమి ఉంది అని చెప్పి రైతు భరోసా పంచారు. ఇక పట్టణాలు, నగరాలు, గ్రామాలు, నివాస ప్రాంతాలు, బంజరు భూములు ఇవన్నింటినీ కనుక మనం తీసేస్తే నిజంగా 1,51,00,000 ఎకరాలు ఉందా అనే ప్రశ్న ఒకటి వస్తుంది. సాగు భూములన్నీ చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతున్నప్పుడు అసలు అంత సాగు భూమి ఉందా అనే ప్రశ్న కూడా వస్తుంది. సరే, మేము మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు వ్యవసాయ రంగ సమస్యల మీద మెమోరాండం ఇవ్వడానికి ఆయన వ్యవసాయ శాఖ వాళ్ళని కూర్చోబెట్టి అడిగితే ఒక 30 లక్షల ఎకరాల వరకు అదనంగానే పంచుతున్నాం సార్ అని చెప్పారట. అంటే పంట లేకపోయినా, సాగు లేకపోయినా, పడవ భూములైనా, రియల్ ఎస్టేట్ వెంచర్లైనా, కొండలైనా, గుట్టలైనా కనీసం 30 లక్షల ఎకరాలు అయితే పంచుతున్నామని చెప్పారట ఆయనకి. అందుకని ఈ రాష్ట్రంలో అసలు సాగు భూమి 1,20,00,000 ఎకరాల కంటే మించి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో భూమి ఎవరి చేతుల్లో ఉండాలనే ప్రశ్న మనం సూటిగానే అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. భూమిని మనం ఎట్లా చూస్తున్నాం అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాల్సిన అవసరం. భూమి ఒక సహజ వనరు అని మనం అంగీకరిస్తున్నామా లేదా? భూమి సహజ వనరు అన్నప్పుడు సహజ వనరు ఎప్పుడు ఒక జీవనోపాధికి ఉపయోగపడాలని మనం అనుకుంటున్నామా లేదా? జీవనోపాధికి ఉపయోగపడాలనుకున్నప్పుడు సాగు చేసే వాళ్ళ చేతుల్లో ఉండాలా లేదా అని మనం అనుకుంటున్నామా లేదా? ఈ 3 ప్రశ్నలకి జవాబు వెతకకుండా భూమి ఏమన్నా కానివ్వండి, అది ఎవరి చేతుల్లోనైనా ఉండనివ్వండి, అది ఎట్లానైనా కన్వర్ట్ కానివ్వండి, ఈ ఉన్న 13 లక్షల ఎకరాలు ఇప్పుడు మొత్తంగా అసైన్డ్ భూములతో సహా దళితుల చేతుల్లో ఉన్న భూమి రైతు భరోసా లెక్కల ప్రకారం 13 లక్షల ఎకరాలు. వాస్తవానికి 17% కుటుంబాలు, వాళ్ళకి 17% భూమి అయినా ఉండాలి. 8 లక్షల కుటుంబాల చేతుల్లో మాత్రమే భూమి ఉంది. వాళ్ళ చేతుల్లోకి ఇంకా అసలు భూమే రాలేదు. భూమే రానప్పుడు ఉన్న భూమిని అమ్ముకునే హక్కు గురించి మనం మాట్లాడే నైతికత మనకుందా అనేది ఒక పెద్ద ప్రశ్న నాకైతే. పూర్తి స్థాయిలో భూమి దళిత కుటుంబాలకు అందని దశలో వాళ్లే వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తూ వ్యవసాయ కూలీలుగా, సన్న చిన్నకారు రైతులుగా లేదా కౌలు రైతులుగా ఉన్న దశలో వాళ్ళ భూమి సమస్య గురించి మనం మాట్లాడకుండా భూమి అమ్ముకునే హక్కు గురించి మనం మాట్లాడడం న్యాయం అవుతుందా అనేది నాకున్న ఒక పెద్ద ప్రశ్న. ఎవరి చేతుల్లో భూమి ఉండాలి అనుకున్నప్పుడు వాస్తవానికి నేను చెప్పకుండానే 1950 హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్
సాయుధ పోరాటం తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో వచ్చినటువంటి చట్టం ఒక ప్రగతిశీలమైనటువంటి చట్టం. ఆ చట్టం ఏం చెప్పిందంటే సాగు చేసే వాళ్ళ చేతుల్లో భూమి ఉండాలి, సాగు చేయని వాళ్ళు ఎవరు భూములు కొనడానికి వీల్లేదు. ఇది 1950 యాక్ట్ లో, హైదరాబాద్ టెనెన్సీ యాక్ట్ లో ఉన్నటువంటి అంశం. కాబట్టి కౌలు రైతుల్ని గుర్తించడము అనేటువంటి ప్రక్రియ, పట్టాలు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రక్రియ, భూస్వాముల నుంచి భూమిని తీసుకొని అనేది జరుగుతున్న కాలంలోనే అసలు వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు భూములు కొనడానికి వీల్లేదనేటువంటి మాట కూడా చెప్పినటువంటి చట్టం అది. సరే 1956లో ఉమ్మడి రాష్ట్రంగా మారినప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కేసాం. ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి ఏమిటంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళైనా, ఈ దేశానికి బయట ఎన్ఆర్ఐలుగా వెళ్ళిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భూములు కొనుక్కోవచ్చు. అదుపాజ్ఞలు లేనటువంటి విచ్చలవిడి స్పెక్యులేటివ్ మార్కెట్ గా భూమిని మార్చేసి 100 కోట్ల రూపాయల ఎకరానికి భూమి తెచ్చాం. కనీసం 10, 20 లక్షలు, 30 లక్షలు లేకుండా ఒక ఎకరం భూమి లేనటువంటి మారుమూల ప్రాంతాలను పెంచి గత 10 ఏళ్లుగా ఒక్క రైతు కూడా అరెకరం భూమి కూడా కొనుక్కోలేనటువంటి స్థితిని తీసుకొచ్చి పేదవాడు వ్యవసాయ కూలీ మీద కొంచెం డబ్బులు మిగుల్చుకొని, తన జీవనోపాధి మీద డబ్బులు మిగుల్చుకొని ఒక 10 సెంట్ల భూమి కొనుక్కుంటాడు అనే స్థితి లేకుండా చేసేసి భూమి ఎవరి చేతుల్లో ఉండాలనేటువంటి ప్రశ్న చాలా కన్వీనియంట్ గా ప్రభుత్వాలు వదిలేసినాయి, రాజకీయ పార్టీలు వదిలేసినాయి. ధైర్యం ఇవాళ దీని మీద వచ్చినంత ధైర్యం, ఈ విషయం మీద చర్చించడానికి, భూమి అమ్ముకునే హక్కు ఇవ్వాలని చర్చించడానికి వచ్చినంత ధైర్యం రాజకీయ పార్టీలకి, రైతు సంఘాలకి. భూమి ఎవరి చేతుల్లో ఉండాలి, భూగరిష్ట పరిమితి ఎట్లా అమలు అవ్వాలి, భూగరిష్ట పరిమితి చట్టం ఎట్లా అమలు అవుతుంటే భూమి పేదవాళ్ళకి ఎట్లా దక్కుతుంది అనేటువంటి చర్చ పెట్టేటువంటి స్థితి లేదు. దీనికి భయం లేదు, ఇది చర్చ పెట్టాలి. అది ప్రమాదకరమైన డిమాండ్. ఆ ప్రమాదకరమైన డిమాండ్ జోలికి అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళడం మానేస్తాయి. కాబట్టి భూమి సమస్య పరిష్కారం కాలేదు, భూమి ఎవరి చేతుల్లో ఉండాలనే సమస్య తేలలేదు, భూగరిష్ట పరిమితి ద్వారా అమలయ్యి పేదవాళ్ళ చేతుల్లోకి భూమి రావడం అనేటువంటి ప్రక్రియ ఇంకా ముగియలేదు. అన్నిటికంటే కీలకమైనది ఒక భూమి వినియోగ విధానం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, హైకోర్టుకు 100 ఎకరాలు ఇస్తారు. 100 ఎకరాలు అంటే నా దృష్టిలో కోకపేట భూమి లాగానే అదొక 100 కోట్లు చేస్తుంది అనుకుంటే ఎకరం 10,000 కోట్ల విలువైన భూమి. ఏమైనా అర్థం ఉందా? అనేక మల్టీ స్టైర్ బిల్డింగ్లు కట్టుకోగలిగిన టెక్నాలజీ వచ్చిన రోజుల్లో, లిఫ్ట్లు వాడగలిగిన లిఫ్ట్ వచ్చినటువంటి రోజుల్లో, ఎస్కలేటర్స్ వచ్చినటువంటి రోజుల్లో 100 ఎకరాల భూమి ఒక హైకోర్టుకి ఇవ్వడం అనేటువంటిది మన భూమి వినియోగ విధానానికి సంబంధించిన ప్రశ్ననేనా కాదు. ఒకడొచ్చి ఒక 30-40 వేల ఎకరాలు ఫార్మాసిటీకి నేను ఇచ్చేస్తానంటాడు, ఇంకొకడు వచ్చి ఒక హైకోర్టుకి ఒక 100 ఎకరాలు నేను ఇచ్చేస్తా అంటాడు, ఇంకెవరో వచ్చి ఒక సెజ్ ఎవడైనా పెట్టుకుంటే రేపు ఆదాన్ని సెజ్జే అడుగుతాడు. ఇక్కడ నేను ఒక 1000-2000 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డుకి, రీజనల్ రింగ్ రోడ్డుకి అన్ని జిల్లాల్లో సేకరిస్తానంటాడు. భూమి వినియోగ విధానం ఉన్నప్పుడు భూమి ఎంత ఉంది, 4 కోట్ల ప్రజలకి, 1 కోటి పశువులకి ఆహారం కావాలంటే ఎంత భూమి కావాలి? ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా అన్ని పంటలు పండగలిగినటువంటి భూములు, వాతావరణం ఉన్న రాష్ట్రంలో